తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలకు గుండెకాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం వద్ద ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుని సీఎం రేవంత్ సందర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు కూడా ఒకే సాంకేతిక లోపమున్నాయన్నారు. మామ కేసీఆర్ స్వాతిముత్యం, అల్లుడు హరీష్ రావు ఆనిముత్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్నారం నుండి మేడిగడ్డ నుండి సుందిల్లకు రివర్స్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తివేయాలని అనుకున్నటువంటి 3 ప్రాజెక్టులలో లోపాలు ఉన్నాయన్నారు. సాంకేతిక నిపుణుల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు నీళ్లు నింపితే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో చర్చకు పెడతామని స్పష్టం చేశారు. రైట్గా తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. దీపిక, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. మొదట ఆయన ఎల్లంపల్లి పరిసరాల్లో పర్యటించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర అధికారులు అలాగే మంత్రులతో ఆయన స్వల్ప సమీక్ష నిర్వహించారని చెప్పుకోవచ్చు. వరద ప్రవాహం ఎలా ఉంది, అలాగే ఎగువను చూస్తున్నటువంటి గోదావరి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. మేడిగడ్డ వైపుకు గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తోంది. ఎల్లంపల్లిలో 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు మేడిగడ్డ అలాగే అన్నారం, సుందిల్లా బ్యారేజీలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయని, వాటి దగ్గర నీటిని ఆపేటువంటి పరిస్థితి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లంపల్లి దగ్గర మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు, కేసీఆర్లపై ఆయన విమర్శ చేశారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఆనిముత్యం స్వాతిముత్యంలో మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శ ఆయన చేస్తూ వచ్చారు. 3 బ్యారేజీలు కూడా ఒకే టెక్నాలజీతో కట్టారు. అలాగే ఒకే సాంకేతిక సమస్య వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నీళ్లు ఆపడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారని. సో నీళ్లు ఆపలేని పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ నుంచి అన్నారం నుంచి నీటిని పంప్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదనే విషయాన్ని ఆయన మరొకసారి క్లారిటీ ఇస్తూ వచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలకు గుండెకాయని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా అంతర్గం వద్ద ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు ఒకే సాంకేతిక లోపమున్నాయి. మామ కేసీఆర్ స్వాతిముత్యం, అల్లుడు హరీష్ రావు ఆనిముత్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్నారం నుండి మేడిగడ్డ నుండి సుందిల్లకు రివర్స్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తివేయాలని అనుకున్న 3 ప్రాజెక్టులలో లోపాలున్నాయన్నారు. ఇక సాంకేతిక నిపుణులు డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు నీళ్లు నింపితే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో చర్చకు పెడతామని స్పష్టం చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు భూపతి. దీపిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏరియల్ సర్వే చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లిలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి మరికొద్ది క్షణాల్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకోబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే హెలిప్యాడ్ వద్దకు రాష్ట్ర మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఫైర్ అండ్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరందరూ సీఎం రేవంత్ రెడ్డిని
మోడీని స్వాగతం పలకబోతున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించబోతున్నారు. కామారెడ్డిలో గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంత డ్యామేజ్ జరిగింది, పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే విషయాన్ని కూడా ఈ ఏరియల్ సర్వే తర్వాత సమీక్షలో తెలుసుకోబోతున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయి నివేదికను జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ, పంచముఖ హనుమాన్ కాలనీ, విద్యానగర్, కాకతీయ నగర్ కాలనీలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు 12 చెరువులు గన్లు పడ్డ పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3 మృత్యువాత పడినట్లు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మంత్రి సీతక్క కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. 11 రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి బాన్సువాడ, ఎల్లారెడ్డి మెదక్తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జాతీయ రహదారిపై 44వ జాతీయ రహదారిపై 2 చోట్ల గన్లు పడడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. జిఆర్ కాలనీలో పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇండ్లు నీట మునగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఒక్కో ఇంటికి 2 లక్షల నుంచి మొదలుకొని 5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో జిఆర్ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ఈ పూర్తిగా నష్టం వాటిల్లిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున సంభవించిన నష్టంపై ఇప్పటికే అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా స్పెషల్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ఉదయం నుంచి అంచనా వేస్తున్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా వరద నష్టంపై అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడంతో గండిపడిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గండిపడి పూడ్చివేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు 1.5 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగడంతో 15 గేట్లు ఎత్తి మంజిరాలోకి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మధ్య ఇందల్వాయి టోల్గేటు గన్నారం సమీపంలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. చెరువు గండి పడడంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు డైవర్షన్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, రాజంపేట్, లింగంపేట్, మాచారెడ్డి మండలాలతో పాటు ఎల్లారెడ్డి, నిజాం సాగర్, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయం అయిన పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితి నెలకొంది. వివిధ లోతట్టు కాలనీల్లో ఇప్పటికే నీళ్లు నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొద్ది క్షణాల్లోనే కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చి సర్వేకి సంబంధించి ఏరియల్ సర్వే నిర్వహించి ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఓ నివేదిక కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్, అదేవిధంగా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సీఎం రేవంత్ రెడ్డికి నివేదించే అవకాశాలు కనబడుతుంది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, అదేవిధంగా సీఎం వెంట పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీలు కూడా హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే హెలిప్యాడ్ వద్దకు జిల్లా అధికార యంత్రాంగం వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో కప్పలవాగు, రాళ్లవాగు భారీగా పొంగి పొర్లి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విషయంలో 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 39 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బోధన్
బోధన్లో త్రివేణి సంగమం కందకుర్తి వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ హరిద్ర మంజిర గోదావరి నదుల కలయిక ప్రదేశంలో భారీగా ఇంట్లో రావడంతో గోదావరి నది భారీగా నీటి వరద కొనసాగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. మరోవైపు బోధన్ సమీపంలో ఇప్పటికే బ్రిడ్జి పైనుంచి కూడా నీళ్లు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు 2 రోజులుగా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మరోవైపు ఇటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అదేవిధంగా సిద్దిపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలోని 11 చెరువులకు గండ్లు పడిన పరిస్థితి నెలకొంది. 3 మరణించిన పరిస్థితి కనబడుతుంది. 15 రూట్లలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జాతీయ రహదారి కూడా పూర్తిగా దిగ్బంధించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇటు కామారెడ్డి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ 2 టీంలు, ఎస్డీఆర్ఎఫ్లు 11 టీంలు ద్వారా సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిఆర్ కాలనీ రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మీరుకంటే రిజైన్ చేసిన అల్లారం ఎట్లా చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. ఏడిగడ్డ అయినా, అన్నారమైనా, సుద్దీలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలాలు పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఏడబోయాలా, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలాలు పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంట అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి కూడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు దూచిపెట్టకపోతాయి. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను.